సిలువను ఎక్కడ చూదరా మాటని చూడండి. లూకాసు వార్త, మార్కు సువార్త 15వ అధ్యాయం 15 వచనాన్ని ఒకసారి చూడండి. మార్కు మనసు గలవాడై బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువపై అప్పగించను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా వినండి. బరబ్బాను విడుదల చేసి యేసును సిలువకు అప్పగించటం. జాగ్రత్త వినండి. ఈ రాత్రి వేళ బరబ్బాను విడుదల చేసి బందిపోటు దొంగకు విడుదల, అల్లరి లేపిన వానికి విడుదల, హంతకునికి విడుదల ఎవరిచ్చారు? యేసు ఇచ్చాడండి. స్తపలు కొట్టాడు అందరూ కూడా. యేసు ఇచ్చాడండి. నా కొరక నా నిమిత్తమా నన్ను విడుదల చేసి ఆయనకు సిలువ, నన్ను విడుదల చేసి ఆయనకు సిలువనా? ప్రియులారా, గేటు తెరిచారు. ప్రియులారా, అప్పటికి యేసు ప్రభు కలువరి సిలువలోన వ్రేలాడుతూ ఉన్నాడు. అప్పటికి ప్రాణం విడిచాడు ఆయన. రక్తమంతా కారిపోయింది. ప్రియులారా, సిలువలోన వ్రేలాడుతున్నాడు. గుండెలు బాదుకొని పరిగెత్తుకొని పోయి సిలువను పట్టుకొని మోకరించి కన్నీరు కార్చి పశ్చాత్తాపపడి, అయ్యో ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించుము నాయన, నన్ను క్షమించుము తండ్రి. నిజమే, నేను దొంగని, హంతకుల్ని, అల్లరివాణ్ణి. నన్ను విడుదల చేయడానికి ఎవరు రాలేదు. యేసయ్యా, నన్ను విడుదల చేసి నాకు ప్రాణభిక్ష పెట్టి నా జీవితాన్ని జీవించటానికి అవకాశాన్ని ఇచ్చి నీ ప్రాణాన్ని త్యాగం చేశావా? పశ్చాత్తాప హృదయంతో, పగిలిన హృదయంతో సిలువను పట్టుకొని యేసు ప్రభు వారి రక్తధారలు కారుతూ ఉండగా ఒక్కొక్క చుక్క ఆయన పైన పడుతుండగా పశ్చాత్తాపడి ఏమండి సిలువను హత్తుకుని కన్నీటితోటి ప్రియులారా బరబ్బా రక్షణ పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయాలని బైబిల్ గ్రంథములు లేవు, కానీ బైబిల్ పండితులు రాసినటువంటి విషయాలు ప్రియులారా. ఎస్, బరబ్బకు విడుదల, యేసుకు సిలువ. బరబ్బకు ప్రాణభిక్ష, ప్రభువైన క్రీస్తుకు ప్రాణత్యాగం. సోదరులారా, సోదరి, అక్క, చెల్లి, తమ్ముడు, అయ్యా, ఎస్, పాపము నుండి నిన్ను విడిపించటానికి, శాపము నుండి నిన్ను విడిపించటానికి, నరకము నుండి నిన్ను తప్పించటానికి, నిత్య నాశనము నుండి నిన్ను విడుదల చేసి నిత్యరాజ్యములో చేర్చటానికి ఒక రక్షకుడు నీ కొరకు కలువరి శిలువలో ప్రాణాన్ని త్యాగం చేశాడు. అమ్మా, తమ్ముడు, చెల్లి, అక్క, ఈ రాత్రి వేళ ఇంకా పాపములు ఉన్నావా? ఇంకా చీకట్లో ఉన్నావా? ఈరోజు నీకు విడుదల రాత్రి. బరబ్బకు విడుదల దొరికినట్లుగా నీవు కూడా ఈ రాత్రి వేళ పశ్చాత్తాప పడితే, ప్రభు పాదాలు పట్టుకుంటే, సీమోను ఇంటిలో భోజనానికి కూర్చున్నటువంటి ప్రభు దగ్గరికి పాపాత్మురాలైన ఒక స్త్రీ పగిలిన హృదయముతోటి పరిగెత్తుకుని పోయి ఆయన పాదాలు పట్టుకొని కన్నీటితో ఆయన పాదాలు తడిపి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకుంటూ పశ్చాత్తాపడుతుంటే ప్రభు వారికి చక్కని మాట చెప్పాడు. అమ్మా, నీ విస్తార పాపములు క్షమించబడి ఉన్నది, నీ విశ్వాసము నీకు రక్షణ ఇచ్చింది, సమాధానము గలదానవై వెళ్ళు. హల్లెలూయా. ఎస్, ఒక వ్యక్తి పశ్చాత్తాపడితే, సోదరులారా, జక్కయ్య ఇంటిలోకి ప్రభు వారు అడుగు పెట్టినప్పుడు జక్కయ్య ఇలా అంటున్నాడు, యేసయ్యా, నేను ఎవరి దగ్గర అయినా అన్యాయముగా తీసుకుంటే 4 గంటలు ఇచ్చేస్తున్నాను. ఎస్, పశ్చాత్తాపడ్డాడు, మార్పు పొందాడు. ప్రభు అంటున్నాడు, ఈ ఇంటికి రక్షణ వచ్చింది. సుంకరి దూరమున నిలబడ్డాడు. మందిరము మెట్లు ఎక్కటానికి కూడా సాహసించకుండా రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ తల పైకి లేపక కిందికి పెట్టుకొని, యేసయ్యా, నా తల ఎత్తుటకు యోగ్యత లేదు, పాపినైనా నన్ను కరుణించుము అని పశ్చాత్తాపముతో రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉంటే ప్రభువారు చూస్తూ చెబుతూ ఉన్నాడు, అతనికంటే ఇతడు నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఎస్, ఒక వ్యక్తి పశ్చాత్తాపడితే, మీకు ఒక మంచి మాట చెప్తాను, జాగ్రత్త వినండి. యేసు ప్రభు వారిని సంఖ్యలతో, అమ్మా వినాలి మాట, యేసు ప్రభు వారిని సంఖ్యలతో బంధించినప్పటి నుంచి వినండి మాట, ఆయన నోరు తెరవలేదు. ఉమ్మి వేసిన నోరు తెరవలేదు, సంఖ్యలు వేసిన నోరు తెరవలేదు, హేళన చేసిన, పిడుగుద్దులు గుద్దిన, కళ్ళకు గంత కట్టి నిన్ను కొట్టిన వారెవరో అని చెప్పు అన్న నోరు తెరవలేదు. ఒకటి తక్క 40 దెబ్బలోని బైబిల్ గ్రంథం ఉంది. కానీ బైబిల్ పండితులు చెప్తున్న మాట ఏంటంటే, 4 వ్యక్తులు కఠినమైన హృదయాలు కలిగిన వారై ఒక్కొక్క కొరడకు 9 జూలు, దాని చివరికి ఉన్నటువంటి ఇనప ముక్కలతో ఉన్న
ఆ కొరడాలు 4 వ్యక్తులు అలిసిపోయేంత వరకు కొట్టారు అని చెబుతున్నారు. అలా నోరు తెరవలేదు. తలపైన ముళ్ళ కిరీటము 72 ముళ్ళు, ఒక్కొక్క ముళ్ళు 2 అంగుళాలు. తలపైన ముళ్ళటి పేట కొడితే అవి తలలో గుచ్చపడిపోతే విషపూరితమైన ముళ్ళు, భయంకరమైన వేదన, భయంకరమైన వ్యాధి. అది వ్యాధిని కలగజేసే ముళ్ళవి, చెడు ముళ్ళవి. అయినా నోరు తెరవలేదు. ప్రియులారా, నలగొట్టబడిన ఆ దేహం పైన మోయలేని సిలువ భారాన్ని మోపినప్పుడు ప్రియులారా 3 సార్లు కింద పడి ఆ సిలువను మోసుకుంటూ అలాగే వెళ్ళాడు. భుజం పైన గాయమైంది. కాళ్ళకు రక్తపు సిత్తలైనవి. ఆయన పాదాలు రక్తపు సిత్తలు, కంప్లీట్గా పాదాలు ఏమండి రక్తంతో మునిగిపోయాయి. ఎక్కడ చూసిన గాయాలే. ప్రియులారా, కలవరి కొండపైకి వెళ్ళినప్పుడు కాళ్ళలో చేతుల్లో మేకులతో సిలువ కొట్టాడు. నోరు తెరవలేదు. వినండి ప్రియులారా, ఈ రాత్రి వేళ ఒక మంచి మాట చెబుతున్నాను. మొదటి దొంగ యేసు ప్రభును దూషించుచు నువ్వు క్రీస్తువైతే దిగు అంటున్నాడు. వినండి చెప్తున్నాను. ఆ దారి మార్గం వెలుచున్న వారు కూడా తలలూస్తూ నువ్వు క్రీస్తు అని చెప్పుకున్నావు కదా, దేవుడు అని చెప్పుకుంటున్నావు కదా, మహిమలు చేస్తానన్నావు కదా, దిగు అని హేళన చేసుకుంటుండు వెళ్ళేవారు. వినండి, నోరు తెరవలేదు ఆయన, నోరు తెరవలేదు. వినండి, 2వ దొంగ, అమ్మ వినాలి రాత్రి, 2వ దొంగ యేసు నేను పాపిని, పశ్చాత్తాపముతో యేసు సిలువలో వ్రేలాడుతున్న యేసును చూసి యేసు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాప హృదయంతో పగిలిన హృదయంతో యేసు వైపు చూస్తూ పలికిన ఆ మాటకు యేసు ప్రభువు నోరు తెరిచాడండి. హల్లెలూయా! నోరు తెరిచాడు. ఒక వ్యక్తి పశ్చాత్తాపపడి ప్రభువా అని పిలిచినప్పుడు నోరు తెరిచి నీతో మాట్లాడతాడు. ఒక వ్యక్తి పశ్చాత్తాపపడి దేవా కనికరించుము అన్నప్పుడు కనికరము నీ పైకి వస్తుంది. యేసయ్యా క్షమించుము అన్నప్పుడు క్షమాపణ కలిగిన హృదయంతో నిన్ను క్షమించేవాడు ఆయన, కనికరము కలిగిన వాడు, కటాక్షము కలిగిన వాడు. అంతవరకు నోరు తెరవనటువంటి ఆ యేసు, ఒక్క దొంగ యేసును చూసి ఆ పశ్చాత్తాప హృదయంతో యేసయ్యా నాకు నీ రాజ్యం కావాలి అని అడిగినప్పుడు నోరు తెరిచి అంటున్నాడండి, నే రాజ్యంలో వచ్చేటప్పుడు కాదు, నేడే నాతో కూడా. హల్లెలూయా చెప్తారా? నాతో కూడా. ఎవడతని దొంగ? సోదరులారా, ఈ రాత్రి వేళ ఇంకా ఎంతమంది పాపములోనే కూరుకొని ఉన్నారు? ఇంకెంతమంది పాపముతో స్నేహం చేస్తున్నారు? ఇంకా ఎంతకాలము ప్రభుకు దూరంగా ఉంటాము? ఇంకా ఎంతకాలము పాపపు పనులే చేస్తూ, పాపములోనే తిరుగుతూ, పాపములోనే పడి, పాపములో చనిపోతే పాతాళముంది నీకు, పాతాళముంది. వినండి సోదరులారా, బరబ్బలాగా పగిలిన హృదయంతో పశ్చాత్తాపపడితే రాత్రి నీ జీవితానికి అద్భుతమైన ఒక రోజు. ఈరోజు నీకు విడుదల రాత్రి. హల్లెలూయా చెబుతారా? ఈరోజు నీకు విడుదల. దేని నుండి? బలహీనత నుండి కావచ్చు, లేకంటే ఇవన్నీ కావచ్చు, కానీ ప్రాముఖ్యమైనది విడుదల ఏంటంటే నీ పాపము నుండి నీ విడుదల. నీ పాపములో నుండి నువ్వు చచ్చిపోతే పాతాళానికి వెళ్ళిపోతావు. పాతాళం ఎలా ఉంటుంది మనకందరికీ తెలుసు. అతడు అగ్ని జ్వాలలో యాతన పడుచు, కేకలేస్తూ, అరస్తూ కదండి, పాతాళములో మిగుల బాధపడచ్చు ధనవంతుడు. ఏమండి సోదరులారా, పాపములో ఉండి మరణిస్తే, అమ్మా తమ్ముడు అయ్యా, పాపములో ఉండి మరణిస్తే పాపానికి శిక్ష పాతాళము, యుగయుగములు మండుచున్న అగ్నిగుండం. ఆత్మ చావదు, అగ్ని ఆరదు, యుగయుగములు మండుచున్న అగ్నిగుండం. ఈ రాత్రి వేళ ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనుల రండి నా దగ్గరకు. ఎవరైనా కావచ్చు. పశ్చాత్తాపముతో ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను రక్షించటానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు విమోచన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను నిత్యరాజ్యము చేర్చడానికి ఆయన రెడీగా ఉన్నాడు. వంతు నీదే. ఏమండి, వంతు నీదే, చేరుకోవడం నీదే. ఆలస్యం ఎందుకు? ఈ దినమే అనుకూల సమయం. ఇదే రక్షణ దినం. దీనికి వాయిదా వేయొద్దు. రక్షణ విషయంలోన, పశ్చాత్తాప విషయంలోన ప్రభునితో సూటిగా మాట్లాడుతూ ఉంటే వాయిదా వేయవద్దు.
ఎదుగో ఆ ప్రభు పాదాలు పట్టుకున్న ఆ బరబ్బ పశ్చాత్తాపపడి రక్షణ పొందాడని బైబిల్ పండితులు చెబుతారు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. ఎస్, అంత భయంకరమైన వ్యక్తికి యేసు ప్రభు వారి ప్రాణ త్యాగము, ఆ వ్యక్తికి ప్రాణరక్షణ. ప్రభు ప్రాణత్యాగం, ఆ వ్యక్తికి ప్రాణభిక్ష. ఇలా చెప్పుకుంటాం కదా, ప్రాణభిక్ష పెట్టాడు. ప్రియులారా, ప్రపంచవ్యాప్తంగా ఎవరు కూడా నీ పాపములను క్షమించే అధికారం ఎవరికి లేదు. బైబిల్ చెబుతుంది, భూమి మీద పాపములను క్షమించటానికి మనిషి కుమారునికి ఒక్కనికే అధికారం ఉంది. పాపని క్షమించి పరిశుద్ధపరిచి పరలోకములో చేర్చగలిగిన ఆ అధికారము అది ఆయనకే ఉంది. కానీ మరెవరు కూడా నిన్ను నిత్యరాజ్యంలో చేర్చడానికి అవకాశం లేనే లేదు. అందుకే ప్రభు చెప్పారు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. దేవుని నమ్మి మోసపోవద్దండి, దేనికో తిరిగి మోసపోవద్దండి. ప్రభు వారి రాత్రి వేళ నిన్ను పిలుస్తున్నాడు. నీ కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు, నీ కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు, నీ శిక్షను ఆయన సిలువను అనుభవించేశాడు. నువ్వు ఆయన దగ్గరికి వచ్చి యేసయ్యా అని పిలిస్తే పలికే దేవుడు ఆయన. హల్లెలూయా. యేసయ్యా అని పిలిస్తే పలికే దేవుడు. అలాంటి మంచి దేవుడు, అలాంటి గొప్ప దేవుడు, అలాంటి ప్రాణ భిక్ష పెట్టుచున్న ఆ దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతావా? ఆ రక్షణ ఇస్తున్నటువంటి ఆ ప్రభును విడిచిపెట్టి వెళ్ళిపోతావా? నీకు నిత్యరాజ్యం ఇవ్వగలిగిన ఆ దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతావా? అయితే ఒక విషయం ప్రియులారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఇదిగో ఆయన మేఘాడు వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూస్తుంది, భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు. సోదరుడా సోదరి, సుంకరిలాగా ఈ రాత్రి వేళ పశ్చాత్తాపపడి రొమ్ము కొట్టుకుని ఏడ్చు, నీకు క్షమాపణ దొరుకుతుంది. లేకపోతే ఒకరోజు వస్తుంది, ఆయన మేఘాడే వస్తాడు, ప్రత్యక్షంగా భూజనులందరూ కూడా, భూమి మీద మానవ జన్మ ఎత్తినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కన్నులారా ఆయనను చూస్తారు. ఆయన నమ్మనటువంటి బిడ్డలందరూ కూడా రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. ఆ తర్వాత నీకు నో ఛాన్స్, ఆ తర్వాత నీకు అవకాశం లేదు. ఆయన రాకముందే, నువ్వు ఈ లోకం విడవకముందే ఆ ప్రభును పాదాలు పట్టుకొని అయ్యా నన్ను క్షమించమా అడిగితే తప్పక నీకు క్షమిస్తాడు. నీకు విమోచన దొరుకుతుంది, నువ్వు రక్షింపబడతావు, నిత్యరాజ్యము చేరుతావు. లేకపోతే రొమ్ము కొట్టుకొని ఏడ్చే ఒక రోజు ఉంది. అందుకే హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఒక మంచి మాట ఉంది. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినలా ఎలా తప్పించుకుంటావు? మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వచనంలో రాయబడింది, సర్పములారా సర్ప సంతానమా, నరక శిక్షను ఎలా తప్పించుకుంటావు? నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. సోదరులారా, ఆలోచన చేయాలి ఈ రాత్రి. నమ్మని వానికి శిక్ష. బరబ్బా యేసును నమ్మి ఆయన పాదాలు పట్టుకొని పశ్చాత్తాపపడి నా కొరకు ప్రాణాన్ని త్యాగం చేశావయ్యా, నాకు విడుదల దొరికింది. ఈ రాత్రి వేళ ఆ ప్రార్థన నువ్వు చేయగలిగితే, నీకు విమోచన, నీకు విడుదల, నీకు క్షమాపణ, నీకు నిత్యరాజ్యం, యుగ యుగములు దేవునితో ఉండే ఒక గొప్ప భాగ్యం. హల్లెలూయా. ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దాన్ని నిర్లక్ష్యపెట్టి వెళ్ళిపోవద్దు. ఆ ప్రభును నిర్లక్ష్యం చేసి బయటికి వెళ్ళిపోవద్దు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినలా ఎలాగూ తప్పించుకుంటావు. అపోస్తల కార్యము 4:12 అంటున్నాడు పేతురు, మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామమునే భూమి మీద లేకుంటే భూమి కింద ఆకాశం క్రింద ఇయ్యబడిన ఏ నామమున మనిషికి రక్షణ లేదు. యేసు నామమునే రక్షణ అంటే శిక్షను తప్పించుకునుట. ఒక మాటలో చెప్పాలండి, రక్షణ అంటే శిక్షను తప్పించుకునుట. ఆ శిక్షను తప్పించగలిగిన నాథుడు యేసు ప్రభు వారు ఒక్కడే. కనుక ఆయనను విశ్వసించు, రక్షింపబడతావు, విమోచన దొరుకుతుంది, నిత్యరాజ్యము నీకు దొరుకుతుంది. దీనిని నిర్లక్ష్యం చేసి వెళ్ళినట్లయితే ఒక రోజు వస్తుంది, రొమ్ము కొట్టుకొని ఏడ్చే రోజు ఒక రోజు వస్తుంది. ఆ తర్వాత ధనవంతుడులాగా
యుగయుగములు మండుచున్నటువంటి అగ్ని జ్వాలలతో యాతన పడుచు యుగయుగములు కేకలేసే ఒక భయంకరమైన పరిస్థితి ఉందనే విషయాన్ని బైబిల్ గ్రంథము చెబుతూ ప్రభువారే ఆ విషయాన్ని చెప్పాడు. కనుక సోదరులారా, ఈ స్థలం విడిచి వెళ్ళక మునిపే నీ జీవితాన్ని మార్చుకుంటావా? నీ మనసును మార్చుకుంటావా? నీ ప్రవర్తన మార్చుకుంటావా? నీ నడకను మార్చుకుంటావా? నీ జీవితానికి ప్రభుకు అప్పగిస్తావా? ప్రభు నిన్ను దర్శించటానికి, ప్రభు నీ హృదయంలోనికి రావడానికి, నీకు రక్షణ ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఆలస్యం ఎందుకు మరి? ఆయన పాదాలు పట్టుకొని పశ్చాత్తాపపడదాం. ప్రభువే నీకు రక్షణ, ప్రభువే నీకు విడుదల, ప్రభువే నీకు నిత్యరాజ్యం చేరేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఈ పస్కా పండుగలో దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టవచ్చు. ఈ పస్కా పండుగలో దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోకుండా నీ మనసుకు స్వీకరించి ఈ రాత్రివేళ దేవుడు నాతో మాట్లాడావు, నా జీవితాన్ని దర్శించావు, నా మనసు మార్చుకుంటున్నాను. ఏమండి, మీకు ఒక మంచి మాట చెప్పనా? పాపం అంటే ఏంటండి? పాపం అంటే ఏంటి? యోహాను రాసిన 4 ఆజ్ఞాతిక్రమమే పాపం కదండి. పాపం అంటే ఏదేదో అనుకుంటుంది. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం కదండి. పాపం వల్ల వచ్చే జీతం మరణం. పౌలు ఒక మంచి మాట చెప్తాడు. కావున ప్రభు విషయమై భయము నెరిగి మేము మనసులను ప్రేరేపిస్తున్నాం. మేము కూడా అంతే. ప్రభు విషయం భయము నెరిగి మిమ్మల్ని ప్రేరేపిస్తున్నామండి, ఎంకరేజ్ చేస్తున్నాం. ప్రభు దగ్గరికి రావాలని, ఆత్మలు రక్షింపబడాలని. మా ఆరాటము, మా ప్రార్థన, మా ఖర్చు కూడా అదే. ఏమండి, ఖర్చు విషయంలో లెక్క చేయం, ప్రయాసలు లెక్క చేయం, పనులు లెక్క చేయం. ప్రార్థనలో ప్రభు పాదాలు పట్టుకొని ఆత్మలు రావాలి ప్రభా, నీ సన్నిధికి నడిపించుకోవాలి. నశించిపోయిన ఆత్మలు ఎన్నో ఉన్నాయి. ఈ ఆరాటం, ఈ మంట, ఈ నొప్పులు మాకున్నందుకే ఈ సభలండి. ఈ నొప్పులు మాకున్నందుకే, ఈ బాధ మాకున్నందుకే అయ్యో ప్రభువా, ఇందులో కొంతమంది అయినా రక్షణ పొందాలి, కొంతమంది అయినా నీ సన్నిధి చేరాలి. ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకములో మిగిలిన సంతోషం. ప్రభువా, పరలోకంలో సంతోషం కలిగి ఒక పని మేము చేయాలి. అది మా ఆరాటం, మా ఆతృత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక సోదరులారా, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ అన్నిటికీ నీకు విడుదల,